హలో సిద్ధార్థ్ గారు, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నైస్ ఎలా టు బీ హియర్. ఉన్నారు? మీరే చెప్పాలి ఎలా ఉన్నాను. పొద్దున్న నుంచి ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా అంత టైర్డ్గా అయితే కనిపించట్లేదు నాకైతే. అయితే కొన్ని సినిమాల వల్ల అది సినిమాల ప్రభావం. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ ముందు ఒక ఇద్దరు హీరోస్ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది ఈ సినిమా రిజల్ట్ ఏంటోనని. అంత ఎక్సైటెడ్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి అది టైర్డ్ అస్సలు ఫేస్లో కనిపించదు. ఓకే. అండ్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అంటే మా గ్యాంగ్ అందరం కూర్చొని పార్టీ టైంలో ఉండే అనమాట. సో అప్పుడు ట్రైలర్ చూస్తే ఇది డబ్డ్ ఫిలిం అనుకున్నాం మేము. సో అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు రిలీజ్? కాదు ఇది ఎనీవే లాస్ట్ 2 years ఈ కోవిడ్ వల్ల అన్ని ప్లాన్స్ అటు ఇటు అయిపోయినాయి. బట్ నేను ఒక 3-4 years బ్యాక్ నుంచి కరెక్ట్ ఫిల్మ్ వెతుకుతున్నాను టు కమ్ బ్యాక్ టు మై ఇండస్ట్రీ అండ్ తెలుగు ఫిల్మ్స్. అప్పుడు RX100 రిలీజ్ తర్వాత అజయ్ భూపతి ఫోన్ చేసి కథ చెప్పాలన్నాడు. ఐ సెడ్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ డే చెన్నైలో కలిసాం. ఒకే సిట్టింగ్లో కథ ఓకే అయిపోయింది. తర్వాత కాస్టింగ్ ఇది ఒక చాలా డిఫికల్ట్ ఫిల్మ్ టు కాస్ట్ బికాస్ అజయ్ కావాల్సిన కాస్టింగ్ దొరికే వరకు హీ వాజ్ నాట్ లీవింగ్ ఇట్. సో అన్నీ వెళ్ళి కరెక్ట్గా ఫైనలీ శర్వానంద్ అండ్ సిద్ధార్థ్ అనే కాంబినేషన్ సెట్ చేసుకున్నాం. దెన్ అదితి రావు హైదరి వాజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. సో అక్కడ స్టార్ట్ అయింది. అండ్ దెన్ 2 years బ్యాక్ 1.5 years బ్యాక్ స్టార్ట్ చేయాల్సింది. మళ్ళీ కోవిడ్ అది ఇది జరిగి ఇప్పుడు ఫైనల్గా థియేట్రికల్ రిలీజ్కి వచ్చాం, విచ్ ఇస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాకైతే. బికాస్ కోవిడ్ తర్వాత నేను థియేటర్లో చూసే మొదటి సినిమా ఇదే నాది. ఓకే. సో అది నా తెలుగు కంబ్యాక్ ఫిల్మ్గా ఉండటం అనేది ఒక చాలా లవ్లీ కోఇన్సిడెన్స్ అది. సో ఈ సినిమా తీసిందే థియేట్రికల్ ఆడియన్స్ కోసం. ఇది ఒక పక్కా మాస్ ఫిల్మ్ బట్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్స్. సో ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ కమర్షియల్ ఫిల్మ్. అండ్ అజయ్ భూపతి చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్ అతను. అండ్ నాకు RX100 సినిమా అంటే ఇష్టం. నాకు వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, వెరీ కాన్ఫిడెంట్లీ మేడ్ ఫిల్మ్ అని చెప్పాలి. సో అలాంటి ఒక డైరెక్టర్ ఇంత పెద్ద క్యాన్వస్తో సెకండ్ ఫిల్మ్ చేయటం, అది శర్వానంద్ లాంటి స్టార్తో అండ్ మీ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీకి కావాల్సింది జనాల్ని అలా పట్టుకుని లాక్కుని థియేటర్కి తీసుకురావడం. ఎస్. అది చేసే కెపాసిటీ దమ్మున్న సినిమా మహాసముద్రం. అండ్ నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, RX100తో తను స్పీడ్ చూపించాడు, మహాసముద్రంతో మైలేజ్ కూడా చూపిస్తాడని. సో అదే అజయ్ భూపతి స్టాంపు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నన్ను చాలా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో, డిఫరెంట్ ఎప్పుడు లుక్తో. మేమందరం మిమ్మల్ని ఒక లవర్ బాయ్గా, ఒక బాయ్ నెక్స్ట్ డోర్గా ఊహించుకున్నాము. సో ట్రైలర్లో చూస్తే అయ్య బాబోయ్ ఏంటి ఇంత రఫ్గా కనిపిస్తున్నారు, ఒక కల్ట్. అజయ్ కొంచెం రఫ్ అండ్ టఫ్. సో అజయ్ వచ్చాడు, చెప్పాడు. అక్కడ నేను అడిగాను, ఈ స్టోరీ ఈ కథకి ఈ క్యారెక్టర్కి నన్ను ఎందుకు గుర్తు చేసావు అజయ్ అని. సార్ అది సార్ ఇది సార్ మిమ్మల్ని ఇలాగే చూడాలి నాకుంది అన్నాడు. అజయ్ ఇస్ అ మాస్ ఫిల్మ్ వాచర్. చాలాసారి అమ్మాయిల కోసం ఎప్పుడు లవర్ బాయ్గా ఉండటం, ఇప్పుడు అబ్బాయిల కోసం మాస్ హీరోగా రండి సార్ అని అజయ్ అన్నాడు. ఓకే చేసేద్దాం అని దిగాం. అండ్ సినిమాలో నాకు శర్వా ఇద్దరికి 2 లుక్స్ ఉంటాయి కాంట్రాస్టింగ్. చాలా టైం పీరియడ్ తర్వాత జరిగే కథలు కదా. సో అప్పుడు మా మేకప్ ఆర్టిస్ట్ శివమల్లేశ్వరరావు ఆయనే మొత్తం ఈ లుక్ డిజైన్ చేశారు. అండ్ అజయ్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. సో వీ వర్ ఏబుల్ టు క్రియేట్ ఒక 1 month గ్యాప్ తీసుకుని మొత్తం లుక్ మార్చి వి డిడ్ దట్. అండ్ అది ట్రైలర్లో అందరికి తెగ నచ్చింది. రేపు ఇంకొక ట్రైలర్ రాబోతుంది. ఆ ఫస్ట్ ట్రైలర్ని ఫస్ట్ వేవ్ అంటున్నాం, సెకండ్ ట్రైలర్ని సెకండ్ వేవ్ అంటున్నాం. మహాసముద్రం కదా తప్పదు కాబట్టి. సో ఆ ట్రైలర్ కూడా వేరే లెవెల్లో ఉంది. రేపైతే పిచ్చి పీక్స్లో ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇంకో సాంగ్ ఉంది, చైతన్ భరద్వాజ్ చేసిన ఇంకో సాంగ్, నాకు విజువల్లీ ఫేవరెట్ సాంగ్ సినిమాలో. అది ఇంకా రిలీజ్ చేయలేదు మేము. అది రిలీజ్ ముందు జస్ట్ బిఫోర్ ద థియేట్రికల్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో చాలా ఉన్నాయి ఇంకా. ఓకే. సో బేసిక్గా షూట్ చేసేటప్పుడు డైలాగ్ పోర్షన్ ఉన్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందా, లేదంటే సాంగ్స్ షూట్ చేసినప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్? నాకు జనరల్గా డైలాగ్స్ అంటే ఇష్టం సాంగ్స్ కంటే. బికాస్ సాంగ్స్లో డాన్స్ ఉంటుంది, నాకు డాన్స్ అంటే పెద్దగా పడదు. లక్కీగా శర్వా గారు కూడా నాలాగే డాన్స్ అవసరమా అంటాడు. సో ఇద్దరు మ్యాక్సిమం డాన్స్ని మినిమంగా పెట్టుకున్నాం. సో డైలాగ్ సీన్స్ అయితే అజయ్ భూపతి సయ్యద్ రాసిన డైలాగ్స్ అద్భుతమైన డైలాగ్స్ ఈ సినిమాలో. ట్రైలర్లో మీరు ఇద్దరిది కాంట్రాస్టింగ్ ఒపీనియన్స్ వినుంటారు. ఇక్కడ మనకు నచ్చినట్టు జరగాలంటే మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసి ఉండాలని శర్వా చెప్తూ, మీరు చేస్తే నీతి నేను చేస్తే భూత అని నా క్యారెక్టర్ చెప్తూ, చాలా కాంట్రాస్టింగ్ ఎమోషన్స్ అవి. అండ్ ఫిల్మ్లోనే చాలా డైలాగ్స్ అలా ఉండిపోతాయి మైండ్లో.
ఎందుకంటే అందరు రిలేట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ థియేటర్లో కూర్చుని ఒక మంచి డైలాగ్ వినే కిక్ ఉంటుంది చూడండి, అది ఈ సినిమాతో ఉంటుంది. ఇది సాఫ్ట్గా ఒకటి కానీ అదంతా కాదు, ఫుల్ ప్రాపర్ రఫ్ అండ్ టఫ్ ఫిల్మ్ ఇది. అండ్ అలా అంటే ఏంటి ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ లేదా అంటే చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అదితి రావు హైదరీ క్యారెక్టర్ ఇందులో. అండ్ మహాసముద్రం పేరులోనే ఒక అమ్మాయి పేరు ఉంది, అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు. అండ్ అజయ్ భూపతి ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ని చాలా డెప్త్తో లోతుతో రాశాడు. మొన్న RX-100 చూస్తేనే మాకు అర్థమైంది ఆయన ఒక అమ్మాయిని ఎలా చూయించగలరు అని. ఇంతవరకు టాలీవుడ్లో అలా చూసింది లేదు మేము హీరోయిన్ని. ఓహో ఎప్పుడు పాజిటివ్గానే ఒక కన్సర్న్ రోల్లో చూపిస్తారు బేసిక్గా హీరోయిన్స్ని. అందులో నాకు ఒక విషయం నచ్చిందండి యాక్చువల్గా. అది నచ్చిన విషయం ఏంటంటే అమ్మాయిలంటే ఇలాగే ఉంటారు, అమ్మాయిలంటే ఇలాగే ఉండాలని ఎక్కడ అతను చెప్పలేదు. ఇలా ఒక అమ్మాయి ఉందని చెప్పాడు అంతే. అలా ఒక అమ్మాయి గురించి ఒక కథ రాశాడు, ఆ అమ్మాయిని చూపించాడు. అదే మనం తీసుకోవాలి. బికాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డిఫరెంట్ అండి. వేరే వాళ్ళ ప్రభావం ఉంటుంది, పరిస్థితుల ప్రభావం ఉంటాయి, కానీ ఒక్కొక్క మనిషి యూనికే కదా. సో ఇప్పుడు ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను, శర్వా ఒక క్యారెక్టర్ చేశాను. అయితే మగాళ్ళంతా ఇలా ఇంతేనా అని చెప్పలేము కదా. ఇలా ఒకడు ఉన్నాడు, వీళ్ళ లైఫ్లో జరిగింది, అలా ఒక అమ్మాయి ఉంది, అలా ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ లైఫ్లో ఎలా జరిగిందని అన్నీ కనెక్ట్ అవుతాయి. అండ్ ఆ హ్యూమన్ ఎమోషన్స్ చాలా డీప్గా టచ్ చేశాడు. సో చాలా లోతున్న మహాసముద్రం ఇది. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కొక్కసారి శర్వా గారు విలన్ లాగా అనిపిస్తున్నారు, ఒక్కొక్కసారి మీరు అనిపిస్తున్నారు. ఆ కన్ఫ్యూజన్ నేను శర్వా ఒక్కొక్కరిని అడుక్కుంటాం, ఏంట్రా ఈ సినిమాలో నువ్వు మంచోడు అని అడిగితే లేదురా తెలియదురా అంటాడు. వాడు నువ్వు మంచోడు అని నాకైతే అసలు ఐడియా లేదు. అజయ్ భూపతిని అడుగుదామంటే వద్దులే అతను ఏదో తీస్తున్నాడు సినిమా చూద్దాం అంటాం. సో సినిమా ఈజ్ అ వెరీ గ్రే షేడ్స్ ఫిల్మ్ యాక్చువల్లీ. బికాజ్ రియల్ లైఫ్లో మన అందరూ ఎప్పుడు మంచోళ్ళ ఉండవు కదా. సో ఆ టైప్లో అన్నీ కలిసి ఉంటాయి సినిమాలో. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ విత్ దాట్. సో నాకు జనరల్గా రియాలిటీకి తగ్గట్టుగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు విజయ్. ఆ క్యారెక్టర్ని ఫస్ట్ టైం నుంచి లాస్ట్ దాకా మీరు చూసే వరకు ఇలాంటి ఒక మనిషి నేను ఎక్కడో చూశానయ్యా అని ఆడియన్స్కి అనిపిస్తే చాలు నాకు. బికాజ్ అది రియాలిటీకి తగ్గట్టుగా ఉంటే అతను ఎక్స్పీరియన్స్ చేసే పెయిన్, అతను ఎక్స్పీరియన్స్ చేసే హ్యాపీనెస్ ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో రియల్ లైఫ్ సిద్ధార్థ్కి ఆ రీల్లో ఉన్న క్యారెక్టర్కి ఏమైనా ఇది సంబంధమే లేదు అస్సలు 1% కూడా అస్సలు. ఓకే. సిద్ధార్థ్ అయితే మరీ హ్యాపీ పర్సన్. అతనైతే సమ్ టైమ్స్ హ్యాపీ, సమ్ టైమ్స్ యాంగ్రీ, సమ్ టైమ్స్ అంతే చాలా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీ మాటలు, మీ యాంగ్జైటీ చూస్తుంటే అర్థమవుతుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? సినిమా చూస్తాం కదా. ఓకే. నాకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక సినిమా ఎందుకు తీసాం అనే కారణం మనం సాటిస్ఫై చేయగలిగితే మనం ఇలా కాలు మీద కాలు పెట్టుకుని కూర్చోవచ్చు. గట్టి కంబ్యాక్ అవుతుందని నమ్ముతున్నారా? కంబ్యాక్ ఆ మాట నేను యూజ్ చేయను, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసాను, ఇక బ్యాక్ ఉండదు, అంతే, ఓన్లీ కమింగ్. కరోనా తర్వాత రిలీజ్ అది అవుతుంది మేము థియేటర్లో కూర్చుని ఒక సినిమా చూడడం అనేది నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. తెర మీద మా పేరు రావాలి, అందరు మమ్మల్ని ఫస్ట్ టైం సీన్లో ఇంట్రొడక్షన్ సీన్లో చూడాలి, మన యాక్షన్ చూడాలి, పర్ఫార్మెన్స్ చూడాలి, సాంగ్ చూడాలి. నేనే ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను. ఓకే. సో ఆల్రెడీ నేను శర్వా సినిమా చూసేసాం. సో జనరల్గా డైరెక్టర్, ఇద్దరు హీరోస్ సినిమా చూసిన తర్వాత ముగ్గురు ఫేస్లో తెలిసిపోతుంది మేము ఏం ఫీల్ అవుతున్నామని. సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. ఓకే. ఎమోషనల్ ఫిల్మ్, బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఇచ్చి పడేస్తారన్నమాట. అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ దీనికంటే ఎక్కువ ఏమి ఉండదండి, బికాజ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ ఇన్ అ ఫిల్మ్. సో నన్ను అజయ్ భూపతి కొత్తగా చూపించాడు, నేను కొత్తగా ఒక క్యారెక్టర్ని అజయ్తో కలిసి క్రియేట్ చేశానని ఒక సాటిస్ఫాక్షన్ నాకుంది. సో ఇప్పుడు వెయిటింగ్, మంచి ఒక డిష్ రెడీ చేసామని తెలుసు, ఆడియన్స్ చూసి దాన్ని ఎంజాయ్ చేస్తుంటే ఇంకా దానికి ఎక్కువ ఉంటుంది. ప్లస్ దాన్ని బట్టి నేను నెక్స్ట్ 2-3 years ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. బికాజ్ నేను ఎక్కువ అట్ ఎ టైమ్ 3 films చేసే అలవాటు లేదు నాకు. ఐ లైక్ టు చూస్ వన్ అండ్ దెన్ ఎంజాయ్ దట్. సో బేసిక్గా ముందు నుంచి అంతేనా? ఎప్పటి నుంచో అంతేనండి, చిన్నప్పటి నుంచో అంతే. బట్ ఇప్పుడు మెయిన్గా నేను లాస్ట్ 4 years 5 yearsలో ఇక్కడ చాలా కొత్త వాళ్ళని కలిశాను, యంగ్ డైరెక్టర్స్. నేను చూస్తున్నాను, అన్ని తెలుగు సినిమాలు చూస్తున్నాను, ఐ మీటింగ్ యంగ్ డైరెక్టర్స్. ప్లస్ నేను యాజ్ అ ప్రొడ్యూసర్, నేను వెళ్ళేటప్పుడు యాజ్ అన్ యాక్టర్ వెళ్ళాను, వచ్చేటప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో ఐఎమ్ కమింగ్ బ్యాక్. సో నెక్స్ట్ 2 yearsలో వీ వాంట్ టు ప్రొడ్యూస్ 5-6 films హియర్ విత్ న్యూ టాలెంట్స్. నాలా వితౌట్ బ్యాక్గ్రౌండ్ బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొత్త క్రెడిట్స్, కొత్త టాలెంట్స్, కొత్త టెక్నీషియన్స్ అన్నీ కావాలని. సో దోస్ ఆర్ ద ప్లాన్స్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మంచి 1 film 2 film తీసి మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ అందరితో నేను మాట్లాడాను. వాళ్ళందరూ బొమ్మరులు నువ్వస్తున్నాడు వచ్చేటప్పుడు దేవర్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. సో ఆ జనరేషన్తో మళ్ళీ కనెక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది. ఈ టైంలో చిన్న పిల్లలు అందరూ కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళతో మళ్ళీ నేను కనెక్ట్ చేసే ఒక అవకాశం మహాసముద్రం నాకు ఇవ్వబోతుంది. సో నెక్స్ట్ 2-3 years ఇన్ తెలుగు ఇస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. సో
అండ్ అందరు వెయిటింగ్, ఏంటి మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే మీరు రెస్పాండ్ అవ్వలేదంటే ఐ సెడ్ అజయ్ భూపతి అప్రోచ్ అయ్యాడు, నేను రెస్పాండ్ అయ్యాను కదా. సో ఇలాంటి కమెంట్స్ అంతా ఎలా తీసుకుంటూ ఉంటారు? లైట్గా తీసుకుంటాను, పిచ్చి లైట్గా తీసుకుంటాను. ఎందుకంటే ఒక మంచి సినిమా మీ దగ్గరకు వచ్చి చేరాలంటే వచ్చి చేరుతుంది. లేకపోతే బొమ్మరులు, రంగ్దే బసంతి, ఇప్పుడు మహాసముద్రం ఇలాంటి సినిమాలు ఊరికే రావు. దే హ్యావ్ టు థింక్, గట్టిగా ఇతనే కావాలని నా దగ్గరకు వస్తే చేస్తాను. ఓకే. అందులో నాకు కొత్తగా ఏదైనా అనిపించాలి, కొత్త నేర్చుకోవడానికి ఏదైనా ఉండాలి. లేకపోతే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడంలో ఎక్కలేదు కదా. ఓకే. అండ్ అజయ్ గారు అంటే ఇన్ని డేస్ జర్నీలో ఆయనలో ఏదైనా ఏమంటారు నచ్చిన విషయం ఏదైనా ఉందా? అయ్యో, నాకు నచ్చిన విషయం అంటే నాకు సెట్లో ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు నన్ను. వన్ ఆఫ్ ద బెస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ డైరెక్టర్ అంటే అజయ్ భూపతి. నచ్చని విషయం అంటే నాకు హోంవర్క్ అంటే చాలా ఇష్టం. అజయ్ భూపతి నాకు హోంవర్క్ ఇవ్వడు. నేను ఎంత నేను అవుతాను, అజయ్ నాకు ఏదైనా ఇవ్వు అంటే, లేదు సార్ రేపు చూసుకుందాం, ప్లీజ్ అజయ్ రేపు పెద్ద సీన్ ఉంది, 4 పేజీలు డైలాగ్ ఇస్తాను, పర్లేదు సార్ రండి సార్. ఏది నాకు ప్రిపరేషన్ టైం కూడా ఇవ్వడు. అక్కడ స్పాట్లో నవ్వుస్తూ రెడీ సార్ చేయండి అంటే, రే ఏం చెప్పలేదు కదా ఏం చేయాలండి, సార్ మీకేం సార్ తెలియదు, వెళ్ళండి సార్ చేయండి సార్, కథ చెప్పంటే ఫస్ట్ నుంచి కథ చెప్తాడు. వైజాగ్లో ఓపెన్ చేస్తే అని మొదలెడతాడు, ప్లీజ్ రా బాబు నేను చేసేస్తాను షార్ట్ అని వెళ్ళి చేస్తాను. సో ఐ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్. అంటే ఏం చెప్తారు ఆయన? క్రేజియస్ట్ మూమెంట్ అంటే హీరోయిన్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తాడు అజయ్ భూపతి, హీరోస్ ని పెద్దగా పట్టించుకోడు. సో ఆయన చూస్తున్నారు ఇది కాదు, అఫ్ కోర్స్ ఆయన ఏంటి, ఆయన ఫ్యామిలీ కూడా చెప్పేసాం మేము. సెట్లో ఒక హీరోయిన్ ఏదో చిన్న ఒక లిప్స్టిక్ వేసుకుని అవునా అలా అంటే వావ్ సూపర్ చప్పట్లు. సో నేను తెగ ఇన్స్పైర్ అయ్యా, అయితే నాకైతే ఏదో చెప్తాడని. నేను ఎక్కడి నుంచో దూకి పడిపోయి ఒక 2 పేజీలు డైలాగ్ చెప్పి అలా కట్ షార్ట్ అంటే ఓకే చెప్తాడా లేదా అని చూస్తున్నాను, ఓకే అని చెప్పి వెళ్ళిపోతాను. సరే నాకు మాత్రమే జరుగుతుందని చూస్తే శర్వా కూడా ఇదే జరిగింది. శర్వా అయితే గివ్ అప్, డైరెక్ట్గా షూటింగ్ ఆపేసి రే నా వల్ల కాదురా, ఏ హీరోయిన్ ఏ చేసినా ఓ ఆ అంటున్నాడు, మనం ఇంత కష్టపడి యాక్ట్ చేస్తే ఒక వెరీ గుడ్, కనీసం ఒక వెరీ గుడ్ డీసెంట్ అని చెప్పొచ్చు కదా అంటే, సార్ ఐఎమ్ హీరోయిన్ డైరెక్టర్ సార్ అంటాడు అజయ్ బాబు. చేస్తుంది 2 హీరోస్తో కానీ సార్ ఐఎమ్ హీరోయిన్ డైరెక్టర్ మా ఏంజల్ అంటాడు. సో ఎలా ఉంది టీమ్ మహాసముద్రంతో అంతా? వెయిటింగ్, రేపు అందరితో కలిసి వీఆర్ డూయింగ్ సమ్ ప్రమోషన్ అండ్ దెన్ వీఆర్ హ్యావింగ్ అ బిగ్ ఈవెంట్. సో వెరీ ఎక్సైటెడ్ బికాజ్ షూటింగ్ ఇప్పుడు ఉన్న టైంలో నేను చెప్పాను కదా, ఒక ఈవెంట్ అంటేనే, నేను లాస్ట్ తెలుగులో స్ట్రీట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద వేదికలో అందరు వచ్చి, అందరు పెద్దోళ్ళు ప్రముఖులు అందరూ వస్తారు, అందరూ ఒక అరగంట మాట్లాడతారు, చాలా బిల్డప్లు ఉంటాయి, బాగుంటుంది అదంతా. ఇప్పుడు అదేం లేదు, ఊరికే జూమ్ కాల్ పెట్టేస్తున్నారు, ఒక వాట్సాప్లో ఫినిష్ అయిపోతుంది. సో కొన్ని ఈవెంట్స్ మళ్ళీ యాక్టర్స్తో టెక్నీషియన్స్తో కలవటమే ఒక చిన్న ఆనందం కలుగుతుంది. లిటరల్లీ వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అంతే కదా. తర్వాత థియేటర్లో కూర్చుని మా అమ్మ నాన్నతో కూర్చుని సినిమా చూడటం, ఫస్ట్ డే ఫస్ట్ షో ఇక్కడ మెయిన్ థియేటర్ బయట హడావిడి చేయడం. థియేటర్లో చూసిన సినిమా ఏంటి? గుర్తులేదండి, సీరియస్లీ నాకు గుర్తులేదు, నిజంగా గుర్తులేదు. పోనీ తెలుగు సినిమా ఏంటి లాస్ట్ చూసింది? తెలుగు సినిమా నేను రీసెంట్గా ఏం చూసాను, నేను జస్ట్ యాక్చువల్గా లేట్గా చూసాను, బట్ కలర్ ఫోటో చూసాను, నాకు నచ్చింది. బట్ రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటాను నేను. ఓకే. రీసెంట్ టైంలో చాలా మంది డెబ్యూ డైరెక్టర్స్ని కలిసానన్నారు కదా, సో ఎవరు బాగా ఏమంటారు ఖచ్చితంగా ఈ అబ్బాయితో వర్క్ చేయాలి? ఇక్కడ చాలా మంది ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉన్నారు. నేను రీసెంట్గా చూసిన మంచి ఫిల్మ్స్, నాకు తెగ నచ్చిన ఫిల్మ్స్ కొన్ని ఉంటాయి. నాకు కేర్ ఆఫ్ కంచర్పల్లం చాలా నచ్చింది, వెంకటేష్ మహా. తర్వాత ఈ నగరానికి ఏమైంది తరుణ్ భాస్కర్ నచ్చింది. తర్వాత బ్రోచేవారు ఎవరు చాలా నచ్చింది, వివేకాత్రేయ. సో ఐ స్పోక్ టు ఆల్ దీస్ బాయ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నీషియన్స్, lot of ideas, lot of wonderful dreams. That's all very good. ఇవన్నీ 8 years 10 years బ్యాక్ నేను తెలుగులో మిస్ అయిన విషయాలు. ఇప్పుడు చాలా రకరకాల కొత్త ట్రెండ్స్తో డైరెక్టర్స్ వస్తున్నారు. అప్పుడు నాకు తిండి పెట్టేలా అందరు పెద్దోళ్ళు, పెద్ద డైరెక్టర్స్, మాస్ ఫిల్మ్ డైరెక్టర్స్, నాకు పెద్దగా ఎవరు నన్ను పట్టించుకోలేదు. బట్ ఇక్కడ యంగ్స్టర్స్ అయితే చాలా మంచి స్క్రిప్ట్లు రాస్తున్నారు, నాకు ఏదో చెప్తున్నారు, చాలా బాగుంది. ఓకే. సో యంగ్స్టర్స్ ఆర్ ద బెస్ట్ అంటారా? అది మేము ఒకప్పుడు యంగ్స్టర్సే కదా, ఇప్పుడు మనం ఇంకా యంగ్స్టర్స్ అని అందరితో ప్రూవ్ చేస్తూ అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. అంతే. సో వాళ్ళతో తిరిగితే మనం కూడా యంగ్ అవుతాం. అంతే కదా. సో నేను పెద్దగా మారలేదు, సో ఎవరు అంతా అలాగే ఉంది. సో కంటిన్యూ వెర్ యూ లెఫ్ట్ ఆఫ్ అన్నట్టు. ఓకే, నైస్. అండ్ సిద్ధార్థ్ ఫ్యాన్స్ మహాసముద్రం ఒక 3 పాయింట్స్ చెప్పండి మహాసముద్రం గురించి, ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పాయింట్ ఇస్, ఇప్పుడు దాకా వాళ్ళు చూడని ఒక సిద్ధార్థ్ని ఈ సినిమాలో చూస్తారు. సెకండ్ ఇస్ ఐ ఫీల్ దట్ నేను మల్టీస్టార్ అన్నాను, నేను స్క్రిప్ట్ ఇస్ ద కింగ్. ఈ సినిమా బేసిక్గా మల్టీస్టార్ కాదు, ఇట్స్ స్క్రిప్ట్ హెవీ ఫిల్మ్, స్క్రిప్ట్ ఇస్ ద హీరో. సో అలాంటి ఒక స్క్రిప్ట్లో అందరు పోటీ పడుతూ అలా ఒక యాక్టింగ్ చూపించే ఒక సినిమా ఇది.
నేను మాత్రం కాదు, శర్వానంద్, అదితిరావు హైదరి, రావు రమేష్, జగపతి బాబు, ఎవ్రీబడి ఈజ్ అమేజింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అమేజింగ్ యాక్టర్స్, సచ్ టాలెంటెడ్ పీపుల్. సో అందరూ వాళ్ళు పని పూర్తిగా అర్థం చేసుకుని ఒక డైరెక్టర్ విజన్ని సపోర్ట్ చేయడం నేను ఈ సినిమాలో చూసాను. సో దాట్స్ వన్ రీజన్. అండ్ థర్డ్ ఇస్ సింగిల్ థియేటర్ సినిమా అండి ఇది. థియేటర్లో మీకు సినిమా చూడటం ఇష్టం అంటే ఈ సినిమా మీకు ఫుల్ మీల్స్ ఇస్తుంది. దిస్ ఈజ్ అ మైల్ స్టోన్ ఫిల్మ్ బికాజ్ నేను చెప్పాను కదా, అందరినీ మళ్ళీ ఇంటి నుంచి లాక్కుని థియేటర్లో వచ్చి దింపేస్తుంది సినిమా. అండ్ థియేటర్ నుంచి నేను వెళ్ళిపోను ఆ లెవెల్కి ఈ సినిమా మిమ్మల్ని ఆన్ ద సీట్ హోల్డ్ చేస్తుంది. బిగ్ స్కేల్ సింగిల్ థియేటర్ ఫిల్మ్ అంటారు చూడండి, ఇది అది. ఇమోషనల్ బ్లాక్ బస్టర్ ఆఫ్ 2021. హోప్ఫుల్లీ ఏమంటారు సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాం. అదే కదా, ఇప్పుడు సక్సెస్ మీట్ కూడా జూమ్లో చేసేస్తున్నారు. నేను సక్సెస్ మీట్ అని నేను రాను, అందరిని పిలవాలి, లేకపోతే నేను రాను. లేకపోతే నేను ఇంట్లో అయితే నేను లుంగి కట్టుకుని జూమ్ కాల్ చేస్తున్నాను, ప్యాంట్ కూడా వేసుకోగలేదు. ఒక ఫీలింగ్ రావట్లేదు ఒక హీరోగా. సో నాకు మీతో మాట్లాడిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఏమర్థమైందంటే, సో సిద్ధార్థతో ఇంటర్వ్యూ అంటే యాంకర్ పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి. కాదు కదా, యాంకర్ ఓపెన్ మైండ్తో సిద్ధార్థ్ అంటే ఏంటి అని ఒక హింట్తో వస్తే చాలు, మిగతా మనం కెమిస్ట్రీలోనే అయిపోతుంది. వెరీ నైస్, సో స్వీట్ ఆఫ్ యూ సీరియస్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మహాసముద్రం. ఇంకొక ఏమంటారు రిలీజ్ అయిపోగానే సక్సెస్ మీట్లో కలిసేసి బోలెడన్ని ప్రాజెక్ట్స్ అప్పుడు కూడా ఇలాగే మీరు ప్రిపరేషన్ లేకుండా వచ్చేయండి, శుభ్రంగా అయిపోతుంది. తప్పకుండా టెన్షన్తో వచ్చానమాట, అనుకోకుండా ప్లాన్ ఇదంతా. ఎందుకండి టెన్షన్? ఆర్మీ సీక్రెట్స్ మాట్లాడుతున్నావా ఊరికి కబుర్లు? అంటే సిచ్యువేషన్స్ అట్లా డిమాండ్ చేస్తాయి కదా, పరిస్థితులు ప్రభావం. యా అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV.